పశ్చిమాసియా యుద్ధం భారత్లో పొగపెడుతోంది. అత్యంత కీలకమైన సరుకులు, చమురు రవాణా ఆగిపోయిందని ఎప్పటికే ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి చమురు నిల్వలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అక్కర్లేదు అని కేంద్రం వెల్లడించింది. కానీ యుద్ధం ఎక్కువ రోజుల పాటు కొనసాగితే ఆ ప్రభావం మనపైన పడకుండా ఉండదు అన్నది మాత్రం స్పష్టం. ఇప్పుడు మరో సమస్య కూడా ఎదురవుతోంది. పశ్చిమాసియా దేశాల నుంచి భారత్ పెద్ద ఎత్తున యూరియా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతానికి ఈ సప్లైకి కూడా బ్రేక్ పడింది. ఇదో సవాలైతే దేశీయంగా యూరియా ఉత్పత్తి కోసం వినియోగించే ఎల్ఎన్జీ సరఫరా కూడా ఆగిపోవడం మరో ఇబ్బందికర పరిణామం. ఇలా రెండు విధాలుగా భారత్కు నష్టం తప్పేలా లేదు. పైగా ఖరీఫ్కు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పరిణామాలు ఎదురై ప్రత్యామ్నాయం ఏంటి అన్న ఆలోచనలో పడేశాయి. ఇక్కడ ముందుగా ప్రస్తావించాల్సిన విషయం ఎరువుల తయారీ సంస్థలు క్రమంగా ఉత్పత్తిని తగ్గిస్తూ ఉండడం. నిజానికి యూరియా ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ముడిసరుకుగా వాడాల్సి ఉంటుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. వెంటనే ఆ ప్రభావం యూరియా తయారీపై పడింది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం చూస్తే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సహా మరికొన్ని సంస్థలు యూరియా ప్లాంట్లలో ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. యుద్ధం తీవ్రమైతే కొద్ది రోజులకు ప్లాంట్స్ మూసివేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని కొందరి అధికారులు వివరిస్తున్నారు. ఫెర్టిలైజర్లు తయారు చేసేందుకు అవసరమైన ముడిసరుకులు అంటే అమ్మోనియా, సల్ఫర్ ధరలు పెరిగిపోయాయి. వీటిని పశ్చిమాసియా నుంచే దిగుమతి చేసుకుంటోంది భారత్. ఈ సరఫరా నిలిచిపోవడం వల్ల మొత్తంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. అందుకే సంస్థలు క్రమంగా ప్రొడక్షన్ తగ్గిస్తున్నాయి. నిజానికి ఖరీఫ్ డిమాండ్కు తగ్గట్టుగా ఎంత ఫర్టిలైజర్స్ అవసరమో ముందుగానే అంచనా వేసి గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో ఓ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అనుకున్న ప్రకారం దిగుమతులు వచ్చుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ్నుంచి సరుకు రావడం కష్టతరమైపోయింది. హొర్ముజ్ జలసంధి మూసివేత వల్ల నౌకలు దారి మళ్లించాల్సి వస్తోంది. ప్రయాణ సమయం పెరుగుతోంది. ఈ కారణంగానే ఖర్చులు రెట్టింపవుతున్నాయి. గోరు చుట్టుపైన రోకలిపోటు అన్నట్టు ఉత్పత్తికి అవసరమైన ఎల్ఎన్జీ కూడా సరిపడా ఉండడం లేదు. ఖతార్లోని పలు సంస్థలు ఎల్ఎన్జీ సప్లైని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇరాన్ వరుస దాడులు చేస్తూనే ఉండడం ఇందుకు ప్రధాన కారణం. అధికారిక గణాంకాల ప్రకారం భారత్లో ఫర్టిలైజర్స్ ఉత్పత్తి 2025 నాటికి 524 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా లెక్క తేలింది. తద్వారా కాస్త అటు ఇటుగా 70% మేర దేశీయ అవసరాలు తీరుతున్నాయి. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే ఈ స్థాయిలో ఉత్పత్తి చెయ్యాలంటే ఎల్ఎన్జీ అవసరం. ఇప్పుడు అదే ఆగిపోయింది. అందుకే ఈ ఆందోళన. దేశీయ అవసరాల కోసం సుమారు 50 నుంచి 60% మేర సహజ వాయువును పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్. వీటిలో ఖతార్ నుంచే దాదాపు 40% దిగుమతి అవుతోంది. ఇప్పుడు అక్కడ ఉత్పత్తికి ఆటంకాలు రావడం వల్లే ఇంత సమస్య వచ్చిపడింది. దేశీయంగా ఉత్పత్తి పెంచుతున్నప్పటికీ డిమాండ్తో పోల్చుకున్నప్పుడు అది తక్కువగానే ఉంటోంది. అందుకే ఇప్పటికీ పశ్చిమాసియాపై ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని లెక్కల ప్రకారం ఖతార్లో ఉత్పత్తి అవుతున్న నేచురల్ గ్యాస్లో సుమారు 30% మేర మార్కెట్ భారత్దే. అంటే ఏ స్థాయిలో వినియోగిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. యూఏఈ నుంచి కూడా భారీగానే ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటున్నాం. 2024 నుంచి ఇప్పటి వరకు ఉన్న లెక్కలు గమనిస్తే ప్రపంచంలోనే ఫర్టిలైజర్స్ వినియోగంలో భారత్ 2వ స్థానంలో ఉంది. ఉత్పత్తి విషయంలో 3వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో దిగుమతుల్లో ఆధారపడడమూ తగ్గడం లేదు. కొన్ని లెక్కలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా మనకు యూరియా కొరత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ యుద్ధం ఏదైతే కంటిన్యూ అవుతుందో దానికి మనం ప్రత్యామ్నాయంగా మనం ఆలోచించి బఫర్ స్టాక్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి. పాజిటివ్ వేలో తీసుకుంటే ఆ యుద్ధం వలన ఈ యూరియా ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేసే యూరియాను కూడా మనం దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేసి యూరియా తగ్గించే ప్రయత్నం చేయడానికి ఇది మనం ఉపయోగించుకుందాం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్ ఎంఓపీ ఫర్టిలైజర్ను 100% మేర దిగుమతి చేసుకుంటోంది. అంటే పూర్తిగా ఆధారపడుతోంది. డీఏపీని మాత్రం 60% మేర ఇంపోర్ట్ చేసుకుంటోంది. కొన్ని అంచనాల ఆధారంగా చూస్తే భారత్లో ప్రతి 3 టన్నుల ఎరువుల వినియోగంలో 1 టన్ను మేర దిగుమతి చేసుకుంటున్నదే.
అయితే ఈ దిగుమతుల్లో ఎక్కువగా పంజాబ్, హర్యానా, యూపీలోనే వినియోగమవుతోంది. సుమారు 33-40% మేర ఈ 3 రాష్ట్రాల్లోనే వాడుతున్నారు. ఇక్కడే గోధుమలు, బియ్యం ఎక్కువ పండించడం ఇందుకు ప్రధాన కారణం. పైగా ఈ 2 పంటల సాగు కోసం 95% మేర ఎరువులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అంత కీలకమైన ఫర్టిలైజర్లకు కొరత ఏర్పడితే దిగుబడిపై ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందో అంచనా వేయొచ్చు. బియ్యం అత్యధికంగా పండించడమే కాక ఎగుమతి చేస్తోంది భారత్. చక్కెర, గోధుమలు, పత్తి ఉత్పత్తిలోనూ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఎరువులకు కరవొస్తే ఈ మేరకు ఈ పంటలన్నింటిపైనా ప్రభావం చూడాల్సి వస్తుంది. ఈ 3 నెలల్లో మనం ఎక్కువ వాడకం కూడా ఉండదు. వచ్చేదల్లా ఖరీఫ్లో వాడాల్సి ఉంటుంది. ఆ ఖరీఫ్ దానికోసం కూడా అప్పుడు ప్రభుత్వము ఏదో యూరియా వస్తుంది అనేది కాకుండా కూడా దాన్ని చాలా రాదు అనుకుని ఆల్టర్నేటివ్ మెథడ్స్ చాలా ఉన్నాయి, వాటి చేయాలి. ఇంకొకటి, చైనా నుంచి మనం ఎట్లాగో సప్లైస్ ఉంటున్నాయి. వీటన్నిటిని ఎమర్జెన్సీ యూరియా లాగా, ఎమర్జెన్సీ మెడిసిన్ లాగా ఎట్లా వాడతామో ఈ యూరియాని కూడా అట్లా గవర్నమెంట్ అవసరమైన చోటే ఇవ్వాలి. కేంద్రం లెక్కల ప్రకారమే చూస్తే ప్రస్తుతానికి దేశంలో 2-3 వారాలకు సరిపడా ఎల్ఎన్జీ నిల్వలున్నాయి. ఆలోగా ఉద్రిక్తతలు చల్లారి మళ్లీ దిగుమతులు యథావిధిగా కొనసాగితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అప్పటికీ పరిస్థితులు ఇలాగే ఉంటే సమస్యలు తప్పవు. వీటన్నింటితో పాటు ధరాభారం కూడా పడుతుంది. సాధారణంగా అయితే డీఏపీ టన్ను ధర $600-800 మేర ఉంటుందని అంచనా. ఎల్ఎన్జీ సరఫరా ఎక్కువ కాలం పాటు నిలిచిపోతే ఈ ధర $1000కు చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మేరకు భారత్లోనూ ధరలు పెరుగుతాయి. ఎటొచ్చి చివరకు రైతులపై భారం పడక తప్పకపోవచ్చు. ఫర్టిలైజర్స్, కమోడిటీ ఎక్స్చేంజెస్ పరిధిలోకి రావు. అందుకే ఉత్పత్తిదారులు డిమాండ్కు తగ్గట్టు ధరలు నిర్ణయిస్తూ ఉంటారు. ఆ మేరకు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. యుద్ధం ఎక్కువ రోజుల పాటు కొనసాగితే ఆ మేరకు వ్యయాలు పెరగనున్నాయి. అంతర్జాతీయ యూరియా వాణిజ్యంలో ఇరాన్దే 10-12% మేర ఉంటుంది. అందుకే రానున్న రోజుల్లో యూరియా ధరలు భారీగానే పెరిగే అవకాశాలున్నాయి. ఒకటేమిటంటే మరి యూరియా కనుక తగ్గితే నానో యూరియాని తక్కువ రేటుకి మరి అందుబాటులో తీసుకొచ్చి రైతాంగానికి అందించాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే బొగ్గు ఆధారంగా గ్యాస్ని తయారు చేసి ఆ గ్యాస్ ద్వారా మనం యూరియాను తయారు చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రత్యామ్నాయాన్ని కూడా పరిశీలించాలి. మూడో అంశం ఏంటంటే మరి మల్టీ సోర్స్ అంటే ఆస్ట్రేలియా దేశాల నుండి ఇతర అవకాశాలు ఉన్న పరిస్థితులు ఏంటో కూడా పరిశీలించి ఆ దేశాల నుంచి యూరియాని దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాబోయే అంటే 2026-27 ఖరీఫ్ సీజన్కి అవసరమైన యూరియాని మరి రైతులకు అందించాలంటే ఇప్పటి నుంచే సన్నాహాలు ఏర్పాటు చేయాలా. గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో యూరియా విక్రయాలు 3.8% మేర పెరిగాయి. ఈ నెలల్లో 31 మిలియన్ టన్నులకు పైగా యూరియా అమ్మకాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇది 30 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే ఏటా విక్రయాలు పెరుగుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియా FAI డేటానే స్పష్టంగా చెబుతోంది. సేల్స్ ఈ స్థాయిలో ఉంటే ఉత్పత్తి మాత్రం 3% మేర తగ్గింది. అదే సమయంలో దిగుమతులు 85% మేర పెరిగాయి. క్లుప్తంగా ఇది భారత్లోని యూరియా మార్కెట్ స్వరూపం. యూరియా పరంగా మనం ఎంతగా ఆధారపడుతున్నామో చెప్పడమే ఈ లెక్కలు ప్రస్తావించడం వెనుక అసలు ఉద్దేశం. ఇప్పుడు ఏమాత్రం ఆటంకాలు ఎదురైనా ఈ మార్కెట్ మొత్తం కుదుపునకు లోనయ్యే ముప్పుని కొట్టిపారేయలేం. మరికొన్ని దేశాల్లోనూ ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈజిప్ట్లో గ్రాన్యులర్ యూరియా మెట్రిక్ టన్ను ధరలు $60 మేర పెరిగాయి. ప్రత్యామ్నాయం కోసం ఉత్తర అమెరికా వైపు చూస్తోంది ఆ దేశం. పాకిస్తాన్లోనూ ఇదే దుస్థితి. పలు సంస్థలు యూరియా తయారీ ప్లాంట్స్కు ఎల్ఎన్జీ సరఫరా చేయలేమంటూ చేతులెత్తేశాయి. పాక్ కూడా ఖతార్ నుంచి పెద్ద మొత్తంలో ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటోంది. హర్మోజు జలసంధి మూసివేయడం అనేది భారత్తో పాటు ఆధారపడిన అన్ని దేశాలకు పెద్ద దెబ్బే. ముఖ్యంగా భారత్కు ఈ మార్గం ద్వారానే 55% మేర ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. పరిణామాలేమైనా వేగంగా మారి రవాణా మళ్లీ గాడిన పడితే తప్ప భారత్లో ఎరువులకు కొరత తప్పేలా లేదు.